ఎలా ఉన్నారు? నేనండి మీ వెంకటరత్నం గారిని. నేను చాలా బాగున్నాను. మీరు నాకన్నా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. పాట మొదలు పెడదామా? మన జీవన భాష్యం లెసన్కి చాలా బాగా ఆదరించారండి. 2 భాగాలు పెట్టాను. 3వ భాగం కవి పరిచయం పెడితే వైఫై ఫెయిల్ అయ్యి అది డిలీట్ అయిపోయిందండి. 2 డేస్ వెయిట్ చేసాం. ఇది పెట్టకుండా మళ్ళా పాఠంలోకి వెళ్ళిపోయాం. అది వచ్చింది 3 భాగాలు మీకు వచ్చినాయి, కానీ ఇది మిస్ అయిపోయింది. అందుకని మళ్ళీ చేస్తున్నా. మరి చూద్దాం ఈ పాఠంలో. ఈరోజు కవి పరిచయం చూద్దాం. కవి ఎవరు ఇక్కడ మనకి ఇచ్చారు. కవి పరిచయం చూద్దాము. చూడండి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వెళ్ళేటప్పుడు ముందు పుస్తకం చూద్దామే. పుస్తకం చూసి దీంట్లో ఒకసారి చదివి అప్పుడు వివరంగా చెప్పుకుందాం. కవి పరిచయము. కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి, గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచ పదులు మొదలైన 70కు పైగా కావ్యాలు రాశాడు. సినిమా పాటలకు సాహితీ గోబాళింపులను అద్దిన రస హృదయుడు సినారే. ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి, వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. రాజ్యసభ సభ్యులుగా సేవలందించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉన్నాడు. భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. శబ్దశక్తి, అర్ధయుక్తి, సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత. ఇది అండి పుస్తకంలో ఇచ్చిన కవిగారి గురించి పరిచయ వాక్యాలు ఇవి. ఇప్పుడు మరి వివరంగా తెలుసుకుందామా కవిగారి గురించి? మరి కవిగారి గురించి ముందు తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, కవిగారి గురించి చెప్పాలంటే నా మాటలో ఏం పనికి వస్తాయండి? అంత అద్భుతమైన కవి. చూద్దాం. ఇక్కడ కరీంనగర్ హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామం చిన్నదేనండి. తల్లి తండ్రి అంతగా చదువుకోలేదు. తండ్రి గారంట తన పేరు వరకు అక్షరాలని తెలుసుకోగలుగుతారంట. తన తల్లి గారికి అసలు విద్య లేదు. కానీ అలాంటి సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఆ కవి, ఆ గొప్పతనం, కవి అనకూడదు, కవి గారి గొప్పతనము వర్ణించడానికి నాలాంటి సామాన్యులకి చాలా కష్టమే. అయినా నాకు శక్తి కొంది ప్రయత్నం చేస్తా. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, నంది అవార్డు సాహితీవేత్త, విశ్వంబర జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన అగ్రేశ్వర సినీ సాహిత్య సంగీత రసరాజు చక్రవర్తి. తన హృదయంలో అక్షరాలతో సాహిత్య కళామ తల్లికి అభిషేకం చేసినటువంటి మహా వక్త, బహుభాషావేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. కవి గారు అన్నాం కదా, అసలు కవి అంటే ఏం రాస్తారు తెలుసుకుందామా ఒకసారి. కవిత్వం రాస్తారు. కవిత్వం ఎలా ఉంటుంది? మామూలుగా చెప్పే మాటల్ని వాళ్ళకి భావుకత ఉంటుందంటారు. అంటే మనసులోని భావాలను అక్షర రూపంలో అందంగా మలచి అవతల వాళ్ళని ఆకర్షించే విధంగా ఆకర్షణీయంగా రాస్తారు. అక్షరాల మాంత్రికుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాటలతోటి, సరిగమలతోటి, సంగీతంలో సరిగమలు ఉన్నాయి, సాహిత్యంలో అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలతోటి, సరిగమలతోటి సాహిత్య కళామ తల్లికి, సంగీత కళామ తల్లికి అభిషేకం చేసిన ఘనుడు. ఇక ఈయన గారి గురించి ముందు కొంచెం ఆయన రాసిన ఆ గ్రంథాలేంటి, ఆయన గురించిన వ్యక్తిగత వివరణ తెలుసుకుని తర్వాత మిగిలిన విషయాలు చూద్దాం. తల్లి తండ్రి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. సామాన్యమైన చదువులే చదివారు. తర్వాత కవిగారు 4వ తరగతి వరకు ఉర్దూ అంటే బహుభాషావేత్త అని చెప్పాం. హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఈ నారాయణ రెడ్డి గారు 4వ తరగతి వరకు బాగానే చదివారు. దాంట్లో ఉర్దూ మీడియంలో ప్రవేశం కోసమని
అక్కడ హనుమాజీపేట లేకపోతే తాలూకా వెళ్లాల్సి వచ్చింది. తాలూకాలో 4 నుంచి 7వ తరగతి వరకు అప్పట్లో విద్య ఉండేది. ఆ విద్యాభ్యాసం కోసం వెళితే 4వ తరగతిలో గణితంలో మంచి మార్కులు రాలేదంట. అన్నిట్లో బాగానే వచ్చినాయి, గణితంలో రాలేదు. ఆ గణితంలో మార్కులు తక్కువ వచ్చినాయని అక్కడ ప్రవేశం లేదంటే ఉర్దూ మీడియంలో ప్రవేశం జరిగిందంట. ఉర్దూ మీడియం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లాగా చాలా ప్రసిద్ధిగాంచిందే. ఆయనకి చాలా అభిరుచి ఉంది. ఆ ఉర్దూ మీడియంలో ప్రవేశించారు. ఇక ఆ తర్వాత ప్రవేశించిన ఆయన బాల్యంలోనే చాలా చురుకుగా సాహిత్య విషయాల్లో పాల్గొన్నారు. తర్వాత ఆయన BA వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన రాసిన కవిత్వాలు లేకపోతే ఆయన రాసిన పుస్తకాలు ఏమంటే నాగార్జున సాగరం అద్భుతమైన రచన. ఇంకా వివరంగా చెప్పాలంటే చాలా ఉంది, తర్వాత చూసుకుందాం. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ద్విపదులు, ప్రపంచ పదులు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర. ఈ విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డుని గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలో మామూలుగా దేశంలో జరిగే నంది అవార్డుల విషయంలో కానీ ఆయన అత్యున్నత ప్రతిభని ప్రదర్శించి సునాయాసంగా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత రాసిన ఆయన ఈ అద్భుతమైన కావ్యాల పరంపర అలా సాగుతూ చివరికి విశ్వంభర జ్ఞానపీఠ అవార్డు అత్యంత గౌరవ స్థానం, దేశంలోనే ప్రప్రథమైన గౌరవ స్థానాన్ని పొందిన ఈ జ్ఞానపీఠ అవార్డుని గెలుచుకున్నారు. జ్ఞానపీఠ అవార్డు ఫస్ట్ దేశంలో ఎవరికి వచ్చిందంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది. ఆ తర్వాత ఈ మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి వచ్చింది. ఇదండి ఈయన గురించి. ఇంకా ఈయన గారు రాసిన, కవి గారు రాసిన సిద్ధాంత ప్రామాణిక గ్రంథం ఉంది. సిద్ధాంత ప్రామాణిక గ్రంథం ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయాలు, ప్రయోగాలు, నేటి PhD చేసే వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ మార్గదర్శకంగా ఉంది ఈ గ్రంథం. ఇలాంటి గొప్ప రచనలు చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కవిత్వం ఏంటో చూద్దామా? మరి ఈయన సంగీత సాహిత్య రసరాజు అన్నాము, ఎలాగో చూద్దాము. తను సొంతగా పాటలు కూడా పాడతారు. ఈ రాసిన ఈ కర్పూర వసంతరాయలు కానీ నాగార్జున సాగర్ కానీ వీటిల్లో పాడి మరీ చూపించారు. ఆయన సినిమా పాటలు కూడా ఆ బాణీలు కూడా కూర్చేటప్పుడు కూడా ఆయన చెప్పిన బాణీలో రాస్తారు. సాహిత్యం రాసిన తర్వాత ఆయన చెప్పిన బాణీలోనే అలా రాయటం అలవాటు. ఈయన చెప్పినట్టు వాళ్ళు చక్కగా ఉందని చెప్పి మలచేవారు. అంటే సంగీతంలో కూడా ఆయనకి అభిరుచి ఉందని తెలుస్తుంది. ఉదాహరణకి సినీ గుబాళింపులు తీసుకొచ్చారు. సాహిత్యానికే సినీ గుబాళింపులు తీసుకొచ్చిన ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ కవి గారి గురించి ఇంకొంచెంగా లోతుగా విశ్లేషణ చేద్దామా? ఒక నిమిషం. అసలు ముందు కవిత్వం అంటే ఏంటి? మామూలు వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, కవులు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక విషయాన్ని వర్ణించేటప్పుడు ఎలా చేస్తారు? ఒకసారి నేను ఇక్కడ రాసుకున్నానండి, ఏదో సినిమాలో ఒక కొంచెం ఉంది. మరి నాలాంటి వాళ్ళకి కవిత్వం రావాలంటే కష్టం కదా. మరి వాళ్ళు రాసిందే చూద్దాం, ఎలా రాశారో చూద్దాం. ఒక హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటారు. ఆ మాట్లాడేది కవిత్వం అంటే ఎలా ఉంటుందో కొంచెం రుచి చూద్దామా? అసలు కవిత్వం అంటే కవులు ఎలా చెప్తారు, మామూలు వాళ్ళు అయితే ఎలా చెప్తారు? మామూలు వాళ్ళు అయితే మామూలుగా తన ప్రేమను వ్యక్తం చేయాలంటే మామూలు మాటల్లో చెప్తారు, అంత ఆకర్షణీయంగా ఉండదు. కానీ అదే కవులు ఎలా చెప్తారంటే వయ్యారంగా, మృదువుగా, మధురంగా, బాధగా ఏం చెబుతారంటే, ఓ ప్రేయసి, నా ప్రియసఖి, నువ్వు మబ్బువి, నేను నెమలిని, నీవు మబ్బువి, నేను నెమలిని, నీవు పుష్పానివి, నేను తుమ్మెదను, నేను సూర్యుడిని, నీవు కమలానివి, ప్రేయసి నా అనువసి, పోదాము కొండలు కోనలు దాటేసి, నీలి మబ్బులను దూసి చంద్రమండలం చేసి. ఇలా ఉంటుందండి కవిత్వం అంటే. ఇది కోరిక మచ్చుకు. నాకేదో వేరే సినిమాలో 4 డైలాగులు దొరికితే చెప్పానండి. కవిత్వం ఇంకా లోతుగా అంటే ఆయన మాటల్లోనే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చాలా చోట్ల చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఆ విషయాన్ని మనం చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక ఆయన సినీ జగత్తులో ఒక వెలుగారు. NTR గారికి రాసిన పాటలు కానీ
రాసిన ఇంకా ఆ సందర్భానికి అనుకూలంగా ఆ దీర్ఘ సమాసాలు కానీ ఆ పాటల్లో వచ్చిన ఆ సంస్కృత పదాల జోడింపు కానీ ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగా రసజ్ఞుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. సామాన్య ప్రజానీకానికి అర్థం కాకపోయినా కానీ ఆ శబ్ద ధ్వనితో ఆకర్షితులవుతారు. ఆ విధంగా ఆయన పాటలు రాశారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని మచ్చుకి మీ ముందుంచుతాను, స్వీకరించండి. చూద్దామా? ఒకటి, సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే, హే భారతీ శిరసా స్మరామి శ్రీ భారతీ మనసా స్మరామి, హే భారతీ శిరసా స్మరామి, హే భారతీ మనసా స్మరామి, సంగీత సాహిత్య సమలంకృతే అని. ఈ సినిమా పేర్లు చెప్పట్లేదండి నేను, కానీ మీరు వినే ఉంటారు. నాకు నచ్చిన ధోరణిలో నాకు తెలిసిన విధంగా పాడానండి. సరే, ఇలా పాడుతూ ఇంకా చాలా అద్భుతమైన పాట అని చెప్పాను, నేను షార్ట్ కూడా పెట్టాను. ఆడవే మయూరి నటన మాడవే మయూరి, నీ నటలలు గని నవ కవిత మెరయ, నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి. చరణు కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా, అడుగులందు మయూరములు ఆడగా, నడుములందు తరంగములు ఊగగా, వినీల కచబర విలాస బంధుర తనులతిక సంచలించిపోగా అంటూ తర్వాత, అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిని రాధిక, అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళీ గీతిక, ఆడవే మయూరి నటన మాడవే మయూరి. ఫాలనేత్ర సంప్రపవజ్వాలలు ప్రసవ శరుని దహించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమది అయి రోధించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమద గణము కనిపించగా, ప్రమద నాదకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా, ప్రళయకాల సంచలిత భయంకర జలధరార్భటుల జగతి దిక్కరుల జలది దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంజనిత భూంకృతుల కనులలోన కనుబమలలోన అదరమ్ములోన వదనమ్ములోన, కనులలోన కనుబమలలోన అదరమ్ములోన వదనమ్ములోన, గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదియుగములోన, నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే ఆడవే అంటూ కవిగారు ని సృష్టించి, ఆ సినిమాలో కవిగారు ఒక నాట్య మయూరికి అర్థం కాకుండా ఆమె చెయ్యలేనంత గొప్పగా ఆ సమాసాలను ఉపయోగిస్తూ కవిత్వాన్ని ప్రయోగిస్తూ రాయాలని చెప్తే, దానికి అనుకూలంగా అంత దీర్ఘ సమాసాలతో జటిలమైన పదాలతోటి సంస్కృత భూయిష్టంగా ఇంత చక్కగా ఈ పాటను రాశారు. ఈ పాటను పాడటానికి ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు కొంచెం ఆ పదాలు కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో, కొంచెం కఠినమైన అనగానే కవి గారు ఏం మాట్లాడలేదు. మీ ఇష్టం, మీ దర్శకుడు కళా తపస్వి విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, విశ్వనాథ్ గారికి వదిలేస్తున్నాను అన్నారంట. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన చెల్లెల కాపురం ఈ సినిమాని విడుదల తీశారు. అప్పుడు ఈ కవి గారి మనసు ఎలా ఉంటుంది,
తను రాసిన అక్షరాలని తొలగిస్తే భావమే దొర్లిపోతుంది. ఆయన ఎంత కష్టపడి దాన్ని ఇష్టపడి రాసుంటారు. అందుకని కొంచెం కష్టమైన పదాలు అంటే ఏం చేయాలి, అక్కడ చరణు కింకిణులు గల్లు గల్లు అనగానే ఆ చరణాలు అనగానే అప్పుడు ఆ సంస్కృత పదాలు తీసేసి కాలి గజ్జలు అనగానే అర్థమైపోయింది. దాంట్లో పటిష్టత ఏముంటుంది. తర్వాత కంకణములు, కరాలు అంటే చేతులు, ఆ చేతులు గాజులు గలగల అంటే అది కవిత్వం ఏముంటుంది అని ఆయన ఏం మాట్లాడకపోతే కళా తపస్వి విశ్వనాథ్ గారు అన్నారంట, ఆయన కళా తపస్వి నిజంగా. ఆ పదాలు తీసే బదులు ఆ పాటనే తీసేసి ఇంకో పాట పెడితే బాగుంటుంది కదా అన్నారంట. ఆ మాటకి మరి బాలు గారు ఏమనుకున్నారో, లేదు ఉంచండి పాడదాం అన్నారంట. అద్భుతంగా పాడారు, ఏమి సందేహం లేకుండా. అప్పటికే ఆయన భాషల్లో 3 భాషల్లో బాగా ప్రావీణ్యం సంపాదించారు, బాగా పాడారు. ఈ పాడిన, ఈ రాసిన, ఈ దర్శకత్వం వహించిన ఈ ముగ్గురికి కూడా జాతీయ స్థాయిలో వాళ్ళకి అత్యున్నతమైన అఖండమైన గౌరవాన్ని తెచ్చిపెట్టే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాటగా మిగిలిపోయింది ఈ చెల్లెల కాపురంలోని ఆడవే మయూరి. ఈ పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారికి, రాసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, తర్వాత కళా తపస్వి దర్శకులు విశ్వనాథ్ గారికి ఇంత పేరు తెచ్చింది. దాంట్లో నటించిన సోమనబాబు గారికి, వాణిశ్రీ గారికి కూడా అత్యంత గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ పాటని అసలు ఒక వజ్రం అనుకోవాలి. సాహిత్య జగత్తులోనే ఒక వజ్రంగా మిగిలిపోయింది. ఈ పాటను రాశారు. ఇది సంస్కృత భూయిష్టంగా ఉంది, కవిత్వానికి బాగా పటిష్టంగా ఉందన్నాం. మరి సామాన్యమైన పాటలు రాయలేదా అంటే రాశారు. ఏంటవి? భక్తి రసపూర్వకంగానే కాకుండా ఇంకా సామాన్యంగా కూడా సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, సువి సువి సువాలమ్మ సీతాలమ్మ అంటూ అండాదండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషెల్లే, గుండె లేని మనిషెల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా, అగ్గిలోన గుగ్గి పూ మొగ్గలాగా పెరిగిన నువ్వు మెగ్గేవమ్మ చానాళ్ళు చూస్తున్నాడు పైవాడు, సువి 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 సువాలమ్మ సీతాలమ్మ అంటూ సామాన్య జనానికి అర్థమయ్యే విధంగా చక్కగా రాశారండి. ఆ తర్వాత మళ్ళీ భక్తి ఉండాలి, భక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి. దేశభక్తి లేని భక్తి అది సార్థకం కాదు. ఖచ్చితంగా భక్తి ఉన్నా లేకపోయినా దేశభక్తి మాత్రం ఉండాలి, లేదంటే దేశంలో ఉన్న ప్రజలకి భద్రత లేదు అని తెలియజేస్తూ తన దేశభక్తిని ప్రదర్శించడానికి అద్భుతమైన పాట. 2 రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సాహితీవేత్తగా ఎలా పరిష్కరించాడు ఈ పాట ద్వారా మీ అందరికీ చిరపరిచితమే. కొన్ని తరాల పాటు నిలిచి ఉండే ఈ పాటని రాశారు. ఈ పాట మీ అందరికీ తెలుసండి. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది, అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ ప్రాంతాల మధ్య భేదాలు వచ్చినాయని చాలా బాధపడుతూ ఆ బాధని పాటలో ప్రస్ఫుటంగా తెలియచేశారండి. ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలోన నలకను ఉంటే కనుగుట్టు పెరికి వేయాలా, పాల పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు,
నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ రాసి సమస్యని పరిష్కారం చేశారు. కానీ అప్పట్లో పరిష్కారం అయినట్టే అయ్యి మళ్ళీ ఆ సమస్య ఉధృత రూపం ధరించి చివరికి 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విడిపోయినాయి. అప్పుడు కవిగారిని సమీపించి మీరు అప్పుడు తెలుగు ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని కోరుతూ వాళ్ళ మధ్య సుహృద్భావాన్ని పెంపొందిస్తూ ఇలా పాట రాశారు కదా, మరి ఇప్పుడు 2 ముక్కలైనవి కదా, ఇప్పుడు ఏం రాస్తారు రాష్ట్రాలు అంటే ముక్కలైన ఆ పదాన్ని మీరు ఉపసంహరించుకోవాలి. ముక్కలు అంటం కాదు, ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని చక్కగా పరిపాలన చేసుకొని సుఖంగా ఉన్నారు. అది ఎప్పుడో చేయాల్సింది. కాబట్టి అక్కడున్న ఇక్కడున్న తెలుగు జాతి ఒకటే, 2 అన్నదమ్ముల బిడ్డలు. కాబట్టి ముక్కలు అనే పదాన్ని వాడకుండా ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అని చెప్పి 2 పక్కల ఉన్నా కూడా 2గా వెలుగుతూ ఉన్న నిండుగా ఉన్న తెలుగు జాతి మనది, తెలుగు భాష మనది అని చెప్పి ఆ సంస్కారం చూసారా ఎంత సహృదయంతో అందరినీ కూడా అలాగా ప్రోద్బలం చూపి ముందుకు తీసుకొచ్చారనమాట. ఆయన మాటల్లో సంస్కారం ఉట్టిపడుతుందండి. మితభాషి అవసరమైన చోట గళం విప్పుతారు, కలం విదిలిస్తారు, లేదా మామూలుగా ఉంటారు. అంత గంభీరమైన వ్యక్తి చూశాను నేను ఇంటర్వ్యూల్లో కానీ అక్కడ కానీ. చాలా అలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. సరే, తర్వాత ఇంకేం పాటలు రాశారో చూద్దాము. దేశభక్తి. ఆ తర్వాత మీకు బాగా చిరపరిచితమైన ఆయనకి అపూర్వమైన ఆనందాన్ని, అపూర్వమైన పేరుని తీసుకొచ్చిన జానపద చిత్రం ఏంటది, గులేబా కావళి కథ. ఆ గులేబా కావళి కథకి ఆయన మొత్తం సినిమాకి సంబంధించిన పాటలన్నీ తనే రాస్తానన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఎంత ఫేమస్ పర్సనాలిటీ. ఆయన గారి పేరు వింటేనే చేతులెత్తి నమస్కారం చేస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా భావిస్తారు ఆయన్ని. ఆయన అప్పటికే చాలా పేరు ప్రతిష్టలు వచ్చినాయి సినీ రంగంలో కూడా. ఆయన అంతటి వాడు వచ్చి నారాయణ రెడ్డి గారిని ఆహ్వానించి ఒక పాట రాయమంటే ఒక పాట అయితే రాయనండి, అన్ని సినిమాలో ఉన్న అన్ని పాటలు రాస్తాను అన్నారంట. ఎంత దమ్ము, ఎంత ధైర్యం. సినిమా వాళ్ళు అవకాశం ఇవ్వాలని చెప్పి పడిగాపులు పడి ఒక పాట రాస్తాను సార్, చూసుకోండి సార్, బాగుంటే మళ్ళీ రాస్తాను సార్, అవకాశం ఇలా బ్రతిలాడుకుంటారే. అలాంటిది సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంత గొప్పవాడైన ఎన్టీఆర్ గారే వచ్చి ఒక పాట రాయమంటే కాదు అంటారా? అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉందండి. ఆ ధైర్యం అనేది జ్ఞానంతో వచ్చింది ఆయనకి. ఆయనకి గర్వం కాదు, జ్ఞానం. గొప్పవాళ్ళు అలాగే ఉంటారు. చెప్పాడు ఆయన, ఆ 10 పాటల్ని నేనే రాస్తానని చెప్తే మరి అంత గొప్ప వ్యక్తి అడిగారని అంత నమ్మకంతో ఎన్టీఆర్ గారు కూడా దాన్ని అప్పగించడం జరిగింది. ఆ అప్పగిస్తే దాంట్లో 10 పాటల్ని 10 రోజుల్లో రాసి మళ్ళీ విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చిన ఘనుడు ఎవరంటే మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇంత ప్రతిభ ఆయనలో దాగి ఉందండి. హిమాలయ పర్వత శిఖరం అంత గొప్పవాడు. ఆయన వర్ణించడానికి సామాన్యుల కట్ట సాధ్యమైంది. కాబట్టి గులేబా కావళి కథలో ఆయన పాటలు రాశారు. ఆయన రాసిన పాట మీ అందరికీ తెలుసు. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అంటూ చక్కగా రాశారు. అది కూడా యుగళ గీతం ఇద్దరు రాసేది. చాలా బాగుంది. ఆ పాటకి సందర్భం చెప్తారంట. ఎలా రాయండి అలా రాయండి అని చేయటానికి వీల్లేదు. అలా సందర్భం చెప్తారు, రాసేస్తారు. రాసి లంచ్ టైం కల్లా 12 నుంచి 1 గంట మధ్య పాట ఇచ్చేవాళ్ళంట. అంత గొప్ప కవి. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి. మరి శ్రీకృష్ణ పాండవీయంలో ఎన్టీఆర్ గారు నారాయణ రెడ్డి గారిని స్వయంగా కలిసి శ్రీకృష్ణుడు భీముడికి కర్తవ్య బోధన చేయాలి, చెప్పకూడదు, మళ్ళీ చెప్పకుండానే పాట ద్వారా సందేశాన్ని ఇవ్వాలి, జరగబోయే ప్రమాదాన్ని సూచించే విధంగా ఉండాలి. ఆ పాటను మీరే రాయాలన్నారంట, ఇప్పుడే రాయాలన్నారంట. అక్కడే కూర్చొని దగ్గర కూర్చొని స్వయంగా రాపించుకున్న పాట అది. భీముడిగా వేసింది ఎవరు అప్పుడు? ఆయన శివాజీ గణేశన్, మెడ్రాస్ శివాజీ గణేశన్ గారు భీముడిగా, శ్రీకృష్ణుడిగానేమో ఎన్టీఆర్ గారు వేశారు. ఆ పాటలో అద్భుతంగా రాశారు. అది కూడా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టు బెట్ట పూనుమురా, పిరికితనము
భక్తి పెట్టి ధైర్యము చేపట్టుమురా, కర్తవ్యము నీవంతు కాపాడుటే నా వంతు, చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అంటూ పాట రాసి దానికి ముందు పల్లవిగా అనుపల్లవిగా కొన్ని పదాలను కూడా రాశారు. అపాయము దాటటానికి ఉపాయము కావాలి, ఉపాయము లేనివాడు ఎందులకు కొరగాడు, కండ బలముతో ఘనకార్యము సాధించలేడు, బుద్ధి బలము తోడైతే విజయము వరించును అని చెప్పి అట్లా ఆ మాటల ద్వారా వచనం ద్వారా కవిత్వం పాటల ద్వారా అట్లా భీముడిని మేల్కొల్పే విధంగా పాట రాసి చాలా పేరు తెచ్చుకున్నారు ఈ పాట కూడా. ఆ తర్వాత మామూలు పాటల్లో మరి మామూలుగా సామాన్య ప్రజలు పాడుకునే విధంగా రాము చాలా పేరుంది ఆ పాటలో, ఆయనే రాశారనుకుంటున్నా ఇది కూడా. కోరింక గూటికే చేరావు చిలక, నీకు భయమిందుకే నీకు బంగారు మొలక. సామాన్యమైన పాటలు. నవరసాల నవమన్మధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అని వీర తెలంగాణల పాటలను చెప్తూ ఆయన రాసిన ఆ పాటలన్నీ కూడా నవరసాలు ఏ విధంగా ఒలిపించారు ఆ పాటలన్నీ చెప్తూ పరిచయం చేశానండి. అందుకే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అత్యంత గౌరవ పురస్కారాలకి అర్హుడైన ఈ గొప్ప వ్యక్తిని గురించి పాటలు మరి మనం పరిచయం చేయొద్దాం. అందుకోసమని ఆయన రాసిన అన్ని రకాల పాటల్ని ఆయనకి దీని ద్వారా అందించాలని నా ప్రయత్నం అండి. అది చూడండి. ఈ స్నేహాన్ని గురించి చెప్పే కదా. అట్లే నాగేశ్వరరావు గారేమో మనసు కవి ఆత్రేయ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఒక పార్టీ అంట. ఇక్కడ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు ఒక పార్టీగా సినిమాలు తీశారని అప్పుడు ఒక రూమర్ ఉంది, కానీ అది నిజం కాదని ఖండించారు నారాయణ రెడ్డి గారు. ఎవరికి అవకాశం అనుకూలంగా ఉన్నాయి వాళ్ళు తీసుకున్నారు అని చెప్పారు. అప్పుడు రాసిందే ఇక్కడ స్నేహాన్ని గురించి ఎన్టీఆర్కి, తర్వాత సత్యనారాయణ గారికి నిప్పులాంటి మనిషి అనే సినిమా తీసి దాంట్లో చాలా అద్భుతంగా ఈ పాటను రాసింది కూడా ఆయన. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిధి, స్నేహమే అంటూ ఆ స్నేహాన్ని విలువని తెలియచేస్తూ అద్భుతమైన వాక్యాలు రాస్తారండి. ఊరికినే పాటలు సక్సెస్ అవుతాయా? అసలే ఆ మిత్రుడు బాధగా ఉంటే ఏం చేయాలి, మిత్రుడి కోసం ఏం కావాలి అతనికి చెప్పకుండానే తెలుసుకోవాలని ఊహలతో చెప్తాడు. చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దించమంటావా ఆ సూర్యుణ్ణి, తుంచమంటావా ఆ చంద్రుణ్ణి, ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను అని చెప్పి ఆ స్నేహానికి ఆ విలువని ఆపాదిస్తూ అట్లా అద్భుతమైన రత్నాలు లాంటి మాటల్ని ఆ పాటలో పెట్టారండి. పాట బాగా సక్సెస్ అయింది. అది స్నేహాన్ని గురించి తెలియచేశారు. ఆ తర్వాత ఇక మామూలుగా సంగీత పరంగా ఫస్ట్ చెప్పాను, ఇంకో పాట కూడా ఈయన రాసిందే, శివరంజని దాంట్లో. శివరంజని నవరాగిని వినినంతనేనా తనువులోని అణువణువు పులకించే అమృతవాహిని అంటూ వర్ణిస్తారు. ఆ ముఖాన్ని వర్ణిస్తారు. కవులే అంతండి వర్ణిస్తారు. వాళ్ళు వర్ణనే ప్రధానంగా సాగుతాయి కావ్యాలు. ఇక్కడ కూడా అంతే, నాయకుల్ని వర్ణిస్తారు. ఆ కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు, ఆ కనులు పండు వెన్నెల ఘనులు, ఆ కురులు ఇంద్రనీలాలవనులు, ఆ వదనం అరుణోదయ కమలం, ఆదరం సుమధుర మధుకలశం, శివరంజని నవరాగిని అంటూ ఆ సినిమాలో రాశారండి. తర్వాత మీ అందరికీ చిరపరిచితమైన ఒక మంచి పాట, అందరూ సామాన్యంగా పాడుకునే పాట. భలే మంచి రోజు వసంతైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు,
చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు పిలిచిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఈ పాట రాస్తే, ఈ ప్రేమ గీతాలు రాస్తే అడిగారంట నారాయణ రెడ్డి గారిని, మీరండి ప్రేమ గీతాలు కూడా చాలా బాగా రాస్తున్నారు, మీకు ఎవరన్నా ప్రేయసి ఉందా అని అడిగితే ఆయన నవ్వుకుంటూ అన్నారంట, నాకు 14 సంవత్సరాల వయసులో పెళ్ళయింది, నా భార్య నాకు ప్రేయసి. ఇంకా కవికి ఊహలు ఉంటాయి, ఆ ఊహలో ఆయన ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు, ఏ విషయాలనైనా స్పృశిస్తారు. కాబట్టి అవి అనుభవంలో రావాలని ఏం లేదు, అలా దానికి ఆయన చక్కగా నవ్వుతూ సెలవించారంట. తర్వాత ఇంకా ఏం రాశారో చూద్దామా. ఇంకా ఇలా ఈ పాటలు రాశారండి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంతవరకు నేను ఆపేస్తున్నా. ఆయన జరిగింది బిఏ వరకు చదివారంట ఆ రోజుల్లో. తర్వాత ఇక ఆయన అధిరోహించిన పదవులు చాలా ఉన్నాయి. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా చేశారు. తర్వాత తెలుగు భాష అధికార సంఘానికి అధ్యక్షులుగా చేశారు. ఆ తర్వాత బోర్డు మీద రాయటం, తర్వాత డిస్ప్లే చేస్తానండి, డిస్ప్లే అవుతుంది కదా, అవి చూసుకోండి. తెలుగు అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా చేశారు. తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కదా దానికి, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వీటికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. తర్వాత అనేక సాహిత్య సమ్మేళన, సంగీత సాహిత్య సమ్మేళన సభల్లో పాల్గొని అందరికీ పురస్కారాలు ఇవ్వటం, అందరికీ అవార్డులు ఇవ్వటం, ఆయన చేతుల మీదుగా కొన్ని వేల మందికి, లక్షల మందికి బహుమతి పత్రాలు అందటం జరిగింది. ఆయన ఒకసారి అన్నారట, నారాయణ రెడ్డి గారు, మరి ఒక ఇంటర్వ్యూలో చూశాను, నారాయణ రెడ్డి గారు మీ చేతుల మీదుగా కొన్ని వేల మందికి అవార్డులు ఇచ్చారు, మరి వాళ్ళని పురస్కారాలు ఇచ్చారు, వాళ్ళని ఘనంగా సన్మానించారు, సత్కరించారు, మరి మీరేమి ఇచ్చుకోవాలని లేదా, మీకు ఇచ్చుకోలేదా, ఇచ్చుకోవాలని లేదా, దీని గురించి మీరేమంటారు అంటే ఆయన చాలా అన్నారంట. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే నన్ను నేను పొగుడుకోవటం, నన్ను నేను సత్కరించుకోవటం, నాకు నేను అవార్డులు ఇచ్చుకోవటం అనేది అంత నాకు నచ్చని విషయం. ఎవరైనా ఇచ్చారంటే అది వేరే విషయం. నా చేతుల మీదుగా అందరికి ఇవ్వటం నాకు సంతోషకారణమే, నాకు నా ప్రతిభ గుర్తించి వేరే వాళ్ళు ఇచ్చారో సంతోషమే, కానీ నాకు నేను ఇచ్చుకోవటం ఏంటి, అది ఆ మాట మంచిది కాదు, నాకు నచ్చని మాట ఏంటంటే అని చెప్పారంట. చూసారు, అంత మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరితో ఎలా ఉండాలో, ఏ సందర్భంలో ఏ పాట రాయాలో, ఎవరితో ఎవరి గొప్పతనాన్ని ఎలా గుర్తించాలో బాగా తెలిసిన వ్యక్తి ఈ నారాయణ రెడ్డి గారండి. మరి ఈయన గురించి ఇలా తెలుసుకున్నాము. ఇక ఆయనకి తన తోటి కవులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆయన అభిప్రాయాల్లో తెలియజేస్తే, తన కవిత్వం మీద శ్రీశ్రీ గారి ప్రభావం ఉంది. తన కవిత్వం మీద దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రేమ గీతాలు రాసేటప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రభావం ఉందని చెప్పుకున్నారు. విప్లవ గీతాలు రాసేటప్పుడు శ్రీశ్రీ గారి ప్రభావం ఉందని చెప్పారు. ఆ తర్వాత మరి వాళ్ళ ప్రభావంతో ఉంటే తన గొప్పతనం ఏంటి అని చెప్పి వాళ్ళ ప్రభావాన్ని నుంచి విముక్తుడవుతూ తను సొంత బాణిని ఏర్పాటు చేసుకుని సొంతంగా రాయటం ప్రారంభించి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళి అద్భుతమైన ప్రతిభని కనబరిచి అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్న గొప్ప వక్త, బహుభాషావేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి మిగిలిన డాక్టర్ దాశరథి కృష్ణమాచారి గురించి చెప్పమంటే, దాశరథి కృష్ణమాచారి గారు తనకన్నా 10 సంవత్సరాలు ఏమో పెద్దవాడంట. ఆయన చెప్పారంట, రాసిన ఆ పాట అవన్నీ చూసుకొని ఏం చెప్పారంటే, భవిష్యత్తులో నువ్వు చాలా ఉన్నతమైన స్థాయికి వెళతావు, మంచి కవిగా గుర్తించబడతావని ఆశీర్వదించారంట. అప్పుడే గుర్తించారు దాశరథి కృష్ణమాచారి. కాబట్టి కవుల గురించి సాటి కవులతోటి కానీ లేకపోతే వేరే సాహితీవేత్తలతో కానీ ఆయనకు అభిప్రాయ భేదాలు రావటం కానీ ఇంకోటి కానీ లేని గొప్ప కవి. ఆత్రేయ గారు మనసు కవి, ఆయన గురించి కూడా ఆయన అద్భుతంగా వర్ణించారు. ఇంత గొప్ప కవిని పోగొట్టుకున్న భారతదేశం చాలా దురదృష్టవంతురాలు కదా. మరి ఇలాంటి గొప్ప కవులు మళ్ళీ రావాలని కోరుకున్నాం. మరి ఇంకా ఆయన రాసిన ఇంకా ముఖ్యమైన ఏమన్నా ఉంటే చూద్దాం. ఆయనకు వచ్చిన ఇప్పుడు అసలు విషయం, గజళ్ళు రాశారు.
తెలుగు గజళ్ళు ఉన్నాయి కదా, అత్యంత తేలికైన పదాలతో, అంతకుముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా రాసిన పాటలు సంస్కృత సమాసాలతో పదాలతో ఉన్న ఆ పాటలు వేరు. ఇప్పుడు సులభ పద్ధతిలో గజళ్ళను రాశారు. ఉర్దూలో కూడా ప్రవేశం ఉంది ఆయనకి. ఇన్ని భాషల్లో కవిత్వం రాయగలిగిన గొప్ప వక్త. ఈ తెలుగు 10వ తరగతి తెలుగు పుస్తకంలో 9వ పాఠంగా జీవన భాష్యాన్ని ఇస్తూ తెలుగు గజళ్ళ ప్రక్రియ మొట్టమొదట మొదలుపెట్టిన గొప్ప కవి. ఇదండి కవి గారి గురించి. ఇంకా విషయాలుంటే ప్రస్తావన వచ్చినప్పుడు పాఠంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. నమస్తే, మీ వెంకటరత్నం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గురించి ఇంత కష్టపడి మేము బ్యాక్గ్రౌండ్ అంతా తయారు చేసి చాలా కష్టం అవుతుందండి. చాలా ఖర్చు పెట్టి చాలా కష్టపడి చాలా కాలాన్ని వెచ్చించి మీకు ఉపయోగకరంగా ఉంటుందని చూస్తున్నాము. మరి మీరు ఆదరిస్తున్నారా, చూస్తున్నారా? ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు వచ్చే నష్టం ఏం లేదు, కష్టం కూడా ఏం లేదు, మీకు ఇబ్బంది కూడా ఏం లేదు. లైక్ కొట్టండి. మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత షేర్ చేయండి. డిపిలో పెడితే వెళ్ళిపోయింది కదండి, షేర్ చేయండి. మరి నేనంటే మీ అందరికీ ఇష్టమే. మరి వెంకటరత్నం గారి కోసం ఈ మాత్రం చేయలేరా? చేస్తాను, నాకు తెలుసు. ఉంటాను, మీ స్నేహితురాలు.